హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వంటశాల. నేను మీ విజయాని. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామంది ఇప్పుడు జ్వరం, జలుబు, దగ్గు వీళ్ళతో ఎంత బాధపడుతున్నారు చెప్పండి. ఎవరింట్లో చూసినా జ్వరమే, ఎవరికి చూసినా జలుబు అంటున్నారు, దగ్గు అంటున్నారు, జ్వరాలు అంటున్నారు కదా. మరి అలాంటప్పుడు కొంచెం జ్వరం తగ్గుతున్నప్పుడు చూడండి, నోరంతా చేదుగా ఉండి అసలు ఏం పెట్టినా తినబుద్ధి కాదు, ఏది వద్దంటారు. అది పిల్లలైనా కానీ మనమైనా కానీ ఎవరైనా కానీ ఆ నోరు చేదుగా ఉండి అసలు ఏమీ తినబుద్ధి లేదు. నాకైతే మాత్రం ఎప్పుడు జ్వరం వచ్చినా పెసరపప్పు చారు వేసుకుని తింటేనే కొంచెం తినాలనిపిస్తుంది, లేకపోతే అసలు తినాలనిపించదు. అయితే జ్వరం వచ్చినప్పుడు స్పెషల్గా ఇంకా ఏంటంటే పెసరపప్పు చారుతో పాటు నిమ్మకాయ పచ్చడి, ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి. ఎక్కువ కష్టపడక్కర్లేదు అనమాట. ఒకవేళ పెసరపప్పు చారు పెట్టుకోకపోయినా ఉత్తి నిమ్మకాయ పచ్చడితో పాటైనా మనం తినచ్చు. ఆ నోరు చేదన్నది చాలా తొందరగా తగ్గిపోద్ది, మనకి తినాలనిపిస్తుంది. ఒకసారి కావాలంటే మీరు ట్రై చేయండి. అయితే ఆ ఇన్స్టెంట్ నిమ్మకాయ పచ్చడి ఎలాగో నేను చూపిస్తాను. ఫస్ట్ పెసరపప్పు చారు ఎలా కాసుకోవాలో చూపిస్తాను. ఇది ఒక చిన్న గ్లాసు పెసరపప్పు వేసుకుంటే చాలండి. టీ తాగుతాం కదా, ఇది కొంచెం పెద్దదే అండి నాకు తెలిసి. అయితే ఈ గ్లాసుడు వేస్తున్నాను అనమాట. ఇదిగోండి ఇలా చూడండి. అయితే ఈ చిన్న గ్లాసులు వేసుకుంటేనే బోల్డ్ పెసరపప్పు చారు అవుద్దండి. ఇది ఒక 5గురికి నుంచి 6గురికి వస్తుందండి పెసరపప్పు చారు అయితేని. ఇదిగో అయితే ఇది శుభ్రంగా ఒక 2 సార్లు కడిగేసుకుని అప్పుడు ఇందులో వాటర్ పోసుకుందాం. ఇలాగ పెసరపప్పు కడిగేసుకున్న తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోండి. ఇక ఒక గ్లాస్ పప్పుకి ఒక 2 గ్లాసులు వాటర్ లేదా 2.5 వేసుకోండి. మరి మూడోది వేసేసినా కూడా ఏమవుద్దంటే వాటర్ ఎక్కువైపోయి పప్పు తొందరగా ఉడకదండి. ఇందులో ఆయిల్ కానీ అసలు ఎలాంటివి యాడ్ చేయని అవసరం లేదు. అయితే పప్పు ఇలా పెట్టుకునేటప్పుడు కుక్కర్లో ఎక్కువ పప్పు పెట్టుకుంటే ఇందులో కనుక మీరు గిన్నెలో పెట్టుకోండి. నేను చాలా తక్కువ పప్పు వేసాను, డైరెక్ట్ పెడుతున్నాను. లేకపోతే పప్పు అసలు డైరెక్ట్గా పెట్టినా అనమాట. కందిపప్పు ఇవన్నీ కూడా నేను డైరెక్ట్గా పెట్టనండి. అయితే మీరు ఇలా డైరెక్ట్గా పెట్టుకునేటప్పుడు మాకు అసలు ఓపిక లేదండి, మేము మళ్ళీ అందులో యాడ్ చేసుకోలేము ఏమి టమాటాలు అవన్నీ అంటే మీరు కావాలంటే ఒక టమాటో, పచ్చిమిరపకాయలు డైరెక్ట్గా అలా వేసేసుకోండి. అంటే కట్ చేసి వేయకుండా డైరెక్ట్గా ఒక టమాటో వేసుకుని ఒక 4 పచ్చిమిరపకాయలు అందులో విడిగా వేసుకున్నారంటే అలా కూడా ఉడికిపోతుంది. ఇదైతే నేను వాటర్ వేసేసుకున్నాం కదా, మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు పెట్టుకుంటాను. ఇదిగోండి కుక్కర్ విజిల్స్ అయితే ఒక 3 విజిల్స్ వచ్చేసినాయి. ఆవిరి కూడా అయిపోయింది. ఇప్పుడు తీసేస్తున్నాను. తీసేసి పప్పు మనం మెత్తగా చేసుకోవాలి. పప్పు గుత్తితో అన్నా చేసుకోవచ్చు, లేకపోతే ఒక్కసారి అండి మిక్సీలో తిప్పితే చాలండి. ఒక్కసారి ఇలా అంటే చాలా ఒక్క సెకండ్లో అయిపోతుంది. ఇదిగోండి ఎలా ఉడికిందో, మెత్తగానే ఉడుకుద్ది పప్పు అయితేని. ఇదిగోండి పప్పు చూడండి ఎలా ఉడికిందో. అయితే ఇది ఎక్కడ ఇలా బద్ద కింద కానీ అంటే ఇలాగే వేసేసాం అనుకోండి, కొంచెం పప్పు గుత్తితో మెదిపినా కూడా ఏమవుద్దంటే ఏదో విరిగిపోయినట్టుగా ఉంటుంది అనమాట. పప్పు ఒక్కసారి మిక్సీలో వేసుకుని తిప్పుతానండి అంతే. పెసరపప్పు ఇలా మిక్సీ చేసేసుకుని ఇలా వేసుకో. పెసరపప్పు చారు ఎప్పుడు చిక్కగా ఉండకూడదండి, పలచగా ఉండాలి. ఇక చూడండి ఒక 4 గ్లాసులు వాటర్ అయినా పడతాయి ఇందులో మొత్తం. ఇన్ని గ్లాసులని కాదండి, ఇది చూడండి. ఇక ఈ థిక్నెస్ ఒకసారి కలుపుతున్నాను. ఇక చూడండి ఇది ఇలా మనకి ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు అవన్నీ వేస్తాం కదా, ఉల్లిపాయలు అవి ఉడికేసరికి చిక్కబడుతుంది అనమాట. ఇదిగోండి ఒక ఉల్లిపాయ వేస్తున్నాను ఇలా సన్నగా చీరికల కింద కట్ చేసి. అలాగే ఒక 4 పచ్చిమిరపకాయలు చీరికల కింద కట్ చేసి వేసుకోండి. టమాటో ఒక పెద్ద టమాటో వేస్తున్నాను. చిన్న అయితే 2 వేసుకోండి. చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. సాల్ట్ 1 స్పూన్ వేస్తున్నాను. ఇదిగోండి కొద్దిగా పసుపు, ఇదిగోండి కొద్దిగా కరివేపాకు ఇలాగా తుంచేసి వేస్తాను. ఇదిగో ఇలా కలిపేసి బాగా మరగనివ్వాలండి. ఇది ఎంత బాగా మరిగితే అంత బాగుంటుంది. అంటే పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇవి ఉడికిపోయినాయి అనుకోండి, టమాటాలు మనకి అది మరిగిపోయినట్టు. ఇంకా అప్పటికి ఇంకా పలచగా కూడా ఉంది కదా, చిక్కబడుతుంది అప్పుడు కొంచెం. ఇదిగోండి పెసరపప్పు చారు మరిగిపోతుంది. మరగడం ఇంకోటి ఇదిగో టమాటాలు, ఉల్లిపాయ ముక్కలు కూడా చాలా వరకు ఉడికిపోయినాయండి. ఇంకొంచెం ఉడికితే సరిపోతుంది. మనం ఈ లోపల పోపు రెడీ చేసుకుందాము. ఇందులో కొద్దిగా కొత్తిమీర ఇలాగా ఇవన్నీ స్టవ్ వెలిగించుకుని ఒక మట్టి పాత్ర పెట్టుకున్నాను. అందులో పోపుకి సరిపడగా ఆయిల్ వేస్తున్నాను. నూనె ఇలా వేడెక్కిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ అండి ఆవాలు, 1/2 టీ స్పూన్ అంతా ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర. ఇదిగోండి ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత మనకి ఎల్లుల్లిపాయలు చేత కొట్టుకున్నాం కదా, ఒక 4 రెబ్బలు అవి వేసుకోవాలి. దీంతో పాటు ఒక 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు. ఇదిగోండి పోపు అయితే కొంచెం బాగా వేగనివ్వాలండి, కొంచెం డార్క్ కలర్ రావాలి, ఎందుకంటే అప్పుడే పెసరపప్పు చారుకి మంచి టేస్ట్ వస్తుంది. ఇదిగోండి పోపు వేగిపోయింది కదా, మనం పెసరపప్పు ఉడికిపోయింది కదా అంతా చారు కొంచెం. ఇదిగోండి పెసరపప్పు చారు ఎంత తొందరగా అయిపోయిందండి, చాలా ఈజీగా చాలా సులువుగా అయిపోద్ది పెసరపప్పు చారు. అలాగే టేస్ట్ కూడా అలాగే ఉంటుంది. ఇదిగో చూసారా, ఇప్పుడు చూడండి చిక్కగా, మరీ చిక్కగా ఉండదండి. ఇదిగో ఇలాగే ఉండాలి పెసరపప్పు చారు, ఎప్పుడు పలచగా ఉండాలి, అప్పుడే బాగుంటుంది.
ఈ పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకుని నిమ్మకాయ పచ్చడి కలుపుదాం. ఇప్పుడు పెసరపప్పు చారు రెడీ అయిపోయింది. ఇంకా నిమ్మకాయ పచ్చడికి నిమ్మకాయ ముక్కలు వేసాను. ఆ పులుపుకి నాకు ఇలా నోట్లో నీళ్ళు ఊరిపోయినాయి అనమాట. అది పేస్ట్ ఇలా తీయగానే మనం ఏంటంటే నిల్వ ఉంచుకుంటాం కదండి, దబ్బకాయ కానీ నిమ్మకాయలు కానీ ముక్కలు కోసి ఉప్పు వేసేసి ఊరబెట్టేసుకుని ఉంచుకుంటాం. అది నేను ఏం చేస్తానంటే ఒక 20 రోజులు కానీ నెల కానీ ముక్కలు కోసేసి ఉప్పు వేసేసి అలాగే పెట్టేస్తాను బయటే. తర్వాత దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టేస్తే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. సంవత్సరం ఏంటి 2 సంవత్సరాలు కూడా అలాగే ఉంటుందన్నమాట. అయితే అవి అలాగే చేసినవి అనమాట, ఊరబెట్టుకుని ఉంచుకున్న నిమ్మకాయ ముక్కలు అనమాట ఇవి. ఒకసారి చూపిస్తాను చూడండి. ఒక్క నిమిషంలో పచ్చడి రెడీ చేసేసుకోవచ్చు మనం. ఇదిగోండి నిమ్మకాయ ముక్కల గుజ్జు. ఇదిగో ఇలా చూసారా, ఇందులో ఈ కలర్లో కనపడతలేదేమో, ఇవి బాగా మెత్తగా అవుతాయి అన్నమాట కొంచెం. అయితే ఇవి కొంచెం నిమ్మకాయలు దలసరు ఉందండి, తొక్క దలసరు ఉంది బాగాను. ఆ నిమ్మకాయలు ఏవో అప్పుడు ఎక్కడో ఇచ్చారు, ఉన్నాయి కదా నిమ్మకాయలు అని చెప్పేసి కోసేసి ఉప్పులో వేసేసి అలా ఉంచాం. అయితే ఇందులో ఇప్పుడు ఏమేమి వేసుకోవాలో చూపిస్తాను. ఈ నిమ్మకాయ ముక్కలు ఉప్పులో వేసినవే కాబట్టి కొంచెం ఉప్పు తక్కువ వేసుకోవాలండి. ఒక పావు టీ స్పూన్ వేస్తున్నాను, కావాలంటే సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కారం మాత్రం ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. చూసుకుని వేసుకోండి, మీరు వాడే కారం ఘాటు ఎక్కువ ఉందా లేకపోతే ఎలా ఉందో చూసుకుని వేసుకోండి. ఇదిగోండి ఆయిల్ ఒక 5-6 స్పూన్లు పడుతుందండి. ఇందులో మనం చూసుకుని వేసుకోవడమేనండి, కరెక్ట్గా ఇంతే, ఒక్క అటు ఇటు కాకుండా వేసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ అని ఏం లేదు, అందాజుగా ఇలాగ ఒకసారి కలిపేసుకుని మీకు ఏది సరిపోలేదో అది కొంచెం ఒకసారి టేస్ట్ చూసి వేసేసుకోవడమేనమాట. ఇదిగోండి ఇలాగా చూసుకుని కలిపేసుకోవడమేనండి. నూనె అది సరిపోయిందా లేదా చూసుకుని కలిపేసుకోవడమే. ఇదిగోండి నిమ్మకాయ ముక్కలు కానీ దబ్బకాయ ముక్కలు కానీ ఇలా ఉన్నాయనుకోండి, ఈజీగా ఒక్క నిమిషంలో ఇలా కలిపేసుకోవచ్చు చక్కగాను. అసలు కలుపుతుంటే నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. పుల్లపుల్లగా ఆ పులుపు స్మెల్ ఇలా నోట్లో కంటే వస్తుందన్నమాట. ఇంకా నోరు కూడా చేదు ఉండదండి. మనకి జ్వరం వచ్చినప్పుడు ఆ నోరు చేదు లేకుండా చేదుని తీసేస్తుంది అనమాట ఒకసారి పచ్చడి వేసుకుని తింటే మాత్రం. ఈ పెసరపప్పు చారు కొద్దిగా చల్లారిందండి. ఈ చల్లారిన తర్వాత ఇంకా వేడిగా ఉంది, మరీ మనం పోపు వేసిన వెంటనే కాకుండా ఒక 5-10 నిమిషాల తర్వాత నిమ్మకాయ పిండుకోవాలి. లేదంటే మనం తినేటప్పుడు వేసుకున్నా సరే నిమ్మకాయ అయితేనే. నేనైతే ఒక 5-10 నిమిషాల తర్వాత ఇలా పిండేస్తానండి. మీరు తినే పులుపుని బట్టి నిమ్మకాయ పిండుకోండి. నేను ఒక కాయ పిండుతున్నాను, పులుపు చూసుకుని పిండుకోండి. నాకు చింతపండు కన్నా ఇలా నిమ్మకాయ పిండుకుంటేనే ఇష్టం. అసలు ఇలా నిమ్మకాయ పిండిని వెంటనే పెసరపప్పు చారు ఒక స్మెల్ వస్తుందండి, ఆ సువాసన అబ్బా భలే ఉంటుందన్నమాట. మనకి ఇప్పుడే పోసుకొని తాగేయాలి అనిపిస్తుంది అనమాట పెసరపప్పు చారు అయితేని. ఒక్క నిమ్మకాయ ముక్క కొద్దిగా జ్యూసు ఇలా వేసుకున్నాం అనుకోండి, బా ఇంకా మాటల్లో చెప్పనవసరం లేదు. వేడి అన్నంలో నిమ్మకాయ పచ్చడి పొగలు వస్తుంటే కలపాలి, అబ్బబ్బబ్బబ్బా. అయినా ప్రతిదీ చాలా బాగుంది అంటున్నాను కదండి, బాగున్నాయో మనం చేసుకుంటున్నాం కదా. ఇదైతే మాత్రం నిజంగా జ్వరం వచ్చిన వాళ్ళకి అప్పటికప్పుడే ఇంకా అసలు ఏంటంటే ఇంకా నాకు జ్వరం తగ్గిపోయింది అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఎంత తినబుద్ధి కాని వాళ్ళకైనా సరే తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. నిజంగా లెగిసి వచ్చినట్టుందండి ప్రాణం నాకైతేని. ఇలాగా తింటున్నప్పుడు ఈ నిమ్మకాయ ముక్కను కూడా కొద్దిగా ఇలా కలుపుకొని తింటే ఆ పులుపుకి అసలు అబ్బా భలే ఉంటుంది. ఇదిగోండి ఇలా పెసరపప్పు చారు వేడివేడిగా అన్నంలో వేడివేడి పెసరపప్పు చారు. మీరు కావాలంటే చల్లారిపోయిన తర్వాత అయినా తినండి, నాకు మాత్రం ఇలా వేడి మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అబ్బబ్బా ఎంత బాగుందంటే మామూలుగా లేదండి. ఇందులో మనకి నిమ్మకాయ వేసుకున్నా కూడా మనకి ఇలాగ నిమ్మకాయ పచ్చడి ఇలా నంచుకుని తిన్నామంటే నిజంగానండి. ఈ పెసరపప్పు చారు నిమ్మకాయ పచ్చడి ఎందుకు చూపిస్తున్నాను తెలుసా, మొన్న వినాయక చవితి నుంచి ఒక 10 రోజులు జ్వరం అండి నాకు మా చిన్నమ్మాయికి. అసలు లేవలేని పరిస్థితి, నిజంగా అంతలా జ్వరం వచ్చేసింది. నాకు అలా అంత ఎక్కువగా జ్వరం రాదు, వచ్చినా ఎక్కువగా జలుబు దగ్గు ఇలా వచ్చినప్పుడు కొంచెం జ్వరం ఉంటుంది కదా అంతే. కానీ ఫీవరే హై ఫీవర్ అనమాట. 102, 103కి అసలు జ్వరం తగ్గేది కాదు. రోజు కొద్దిసేపు తగ్గినా మళ్ళీ అలా ఆ మెడిసిన్ డోస్ అయిపోయినట్టే ఎక్కువ వచ్చేసేది. అప్పుడు రేణు మా ఇంట్లో నిజంగా నిమ్మకాయలు ఇలా ఊరబెట్టింది లేదు, అంటే ప్రతి సంవత్సరం వేస్తాను, ఈసారి వేయలేదన్నమాట. మొన్న నేను రేణు దగ్గర ఉంది. అయితే రేణు ఏం చేసిందంటే మాకు జ్వరంగా ఉంది అసలు ఏం తినాలనిపించట్లేదని చెప్పి తినట్లేదని ఆ నిమ్మకాయ పచ్చడి కలుపుకొచ్చి ఇచ్చిందనమాట. అదే ఇప్పుడు నేను మళ్ళీ తీసుకొచ్చి మీకు కూడా నేను చూపిస్తున్నాను, ఎందుకంటే నాకు తినాలనిపించక చాలా ఇబ్బంది పడిపోయాను నేనైతేని. అందుకని మీలో కూడా ఎవరికైనా జ్వరం వస్తే ఇలా తింటారు కదా నోరది చేదుగా ఉన్నా కూడా అని చెప్పేసి నేను మీకు చూపిస్తున్నాను అనమాట. మీకు నచ్చిందా?
మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. పెసరపప్పు చారు గురించి కూడా ఇంత విడ్డూరంగా చెప్తున్నాను అనుకోకండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అని చెప్తున్నాను. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కామెంట్లో తెలియచేయండి. అలాగే మా వీడియో నచ్చిందంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే తర్వాత ఆల్ అనే ఆప్షన్ ఉంటుంది, అది కూడా క్లిక్ చేస్తారంటే మా వీడియోస్ అన్ని నోటిఫికేషన్ వస్తాయి. లేకపోతే నోటిఫికేషన్ రావు మరి మీ ఇంటి దాకా, మీ ఫోన్ దాకాను. ఇంకెందుకు ఆలస్యం, మళ్ళీ వచ్చే వీడియోలో ఒక మంచి రెసిపీతో పాటు మళ్ళీ కలుద్దాం.